ఉపా చట్టాన్ని చేసి బేషరతుగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నల్ల దుస్తులను ధరించి నిరసన దీక్ష చేపట్టారు. ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులపై విచారణ లేకుండా ట్రయల్లో మక్కుతున్న ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వ్యక్తులను అత్యంత క్రూరమైన ఉపా చట్టం కింద అరెస్టు చేసి చివరాఖరుకు అక్కడే ఉంచుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధానంగా ఉపా చట్టానికి సంబంధించి దాని పుట్టుపూర్వతలు అన్ని కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు వివరించారు. మనందరికీ అర్థం అవుతా ఉంది, మన ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పాటుపడాలి, ప్రజల హక్కులను పరిరక్షించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రవేశపెట్టుకలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, అలాగే ఇంకా విద్య, వైద్యం, అలాగే ఉపాధి ఇలాంటి అవకాశాలు కల్పించాలి, హక్కులకు రక్షణ కల్పించాలి. కాబట్టి వాటికి అన్నిటికీ భిన్నంగా మరి గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపా చట్టం తెచ్చిన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దానికి మార్పులు చేసి అంటే విషకోరలు పెంచి ఏదైనా ఆ చట్టం ప్రయోగిస్తే మరి ఆ మనిషి అంతం కావాల్సిందే, ఆ మనిషికి ఎలాంటి మరి భవిష్యత్తు ఉంటుంది, బతుకుడు అనేటువంటి గ్యారెంటీ లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏం పోరాటం చేయలేదు. అలాంటి వ్యక్తిని మనము